తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వివేకాన్ని, విజ్ఞానాన్ని నేర్పించాలి. ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎవరికి ఏం పెట్టాలి, ఏ వేళకు వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ రోజుల్లో ఏం కనిపిస్తోంది పిల్లలకి? రాగానే తల్లిదండ్రులే వాళ్ళని ఎదుర్కోవాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి స్నేహితులు కానీ చుట్టాలు కానీ వీళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు. కనిపిస్తే ఓ స్మైల్ పడేస్తారు, వెళ్ళిపోతారు. కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా అమ్మ ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది, నాన్న ఇంట్లో లేరు, తలుపు తీసి లోపలికి రమ్మనడమే కాకుండా కిటికీలోంచి కానీ ఫోన్లో కానీ వాళ్ళు లేరు అని చెప్పేస్తారు. ఒకవేళ వచ్చినా తలుపు తీస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు కూర్చొని విసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి. వీళ్ళ పాటికి వీళ్ళు పుస్తకం పట్టుకునో సెల్ పట్టుకునో కూర్చుంటారు, లేకుంటే లోపలికి వెళ్ళిపోతారు. కనీసం మర్యాదలు పిల్లలకి నేర్పించటం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటం, కూర్చోండి అనటం, ఫ్యాన్ వేయటం, అమ్మ బయటికి వెళ్ళింది, మీరు కాసేపు కూర్చుంటారా, ఇలాంటి కనీసమైనటువంటి మాటలు కూడా ఈ రోజుల్లో పిల్లలు మాట్లాడడం లేదు. ఎవరైనా ఇంటికి దగ్గరి బంధువులు, పిన్నులు, పెద్దమ్మలు, అత్తయ్యలు, మామయ్యలు వచ్చినా కూడా వాళ్ళు బయటకు వచ్చి కనీసం పలకరించి బాగున్నావా అని అడగరు. వీళ్ళు బాగున్నావా అని అడిగితే ఓ స్మైల్ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే అంతటి పొడిగా పిల్లల్ని ఆ విధంగా పెంచుతూ ఉన్నారు తప్ప ఆత్మీయతలకి పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇబ్బంది పడేది ఎవరు? వారి పిల్లలకి ఏం నేర్పిస్తారు? తర్వాత సమాజంలో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ముద్ర వేసుకుంటారు? అందరితో కలవనటువంటి పిల్లలు పెద్దయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఇలాంటివన్నీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆలోచించాలి. అందుకని పిల్లలు ఎలా గడపాలి సెలవుల్లో అంటే మామూలప్పుడు ఇలాంటి విషయాలు చెప్పే అవకాశం తల్లిదండ్రులకు కానీ, నేర్చుకునే అవకాశం పిల్లలకి కానీ ఉండటం లేదు. పొద్దున్న లేచింది మొదలు వాళ్ళకి హోంవర్కులు, స్ట్రెస్సులు మొదలవుతూ ఉన్నాయి. అందుకని సెలవులు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఎండాకాలం సెలవులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సెలవులు వచ్చినప్పుడు తర్వాత రోజు కూడా ఇంట్లో పిల్లలకి ఎవరైనా వస్తే ఏం మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉండడం. మమత పెరగాలంటే మన ఇంట్లో మనం ఉండటమే కాకుండా మన పిల్లల్ని ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు, పరాయి చోటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అలా మన ఇంటికి వేరే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి, ఈ విధంగా పిల్లలకి తప్పనిసరిగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. వాళ్ళు నిద్రపోతున్నారు, సుఖపోవడానికి ఇదే సమయం కాదా, అందుకని వచ్చాను 1 గంట వరకు నిద్రపోని, స్నానం చేయకుండానే భోజనం చేయని, ఓ రోజు స్నానం చేయకపోయినా ఏం నష్టం లేదు అని అనుకోవడం పిల్లల్ని సుఖపెట్టడం ఎంత మాత్రం కాదు. పిల్లలు సుఖపడడం అంటే మీరు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనివ్వటమో, లేకుంటే అర్ధరాత్రి దాకా తిరిగితో కూర్చుని సినిమాలు చూడడం, మధ్యాహ్నం దాకా నిద్రపోవడం, ఏదంటే అది కొనుక్కొని తినటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం అనేటువంటిది సుఖమైన జీవితం కాదు. సుఖం అంటే 10 మందిలో గౌరవాన్ని పొందుతూ మనం ఆనందంగా, ఆరోగ్యంగా 10 మందిలో మంచి పేరు తెచ్చుకునేలాగా బ్రతకగలగడం మాత్రమే నిజమైన సుఖవంతమైనటువంటి జీవితం. అలా 10 మందిలో భేష్ అనిపించుకొని, 10 మందిలో మంచివాడు అనిపించుకొని, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి చక్కని మంచి చదువు చదువుకొని, మంచి విద్యాబుద్ధులు తెలుసుకొని 10 మందిలో గొప్పవాడు అనిపించుకున్నప్పుడు మీ పిల్లలకు ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు గొప్పగా ఉంటాయి. మీ కుటుంబాలన్నిట్లలో కూడా ఈ పిల్లవాడు బాగా పైకొచ్చాడు, ఈ అమ్మాయి చాలా పైకొచ్చింది అంటే మీకు కూడా కాస్తంత గర్వం. మనం వీళ్ళని తిట్టడమో, వాళ్ళని తిట్టడమో, ప్రభుత్వాన్ని తిట్టడమో, కరెంటు ఇవ్వటం లేదని మనం ఏడ్చిపోవటమో చేయటం వలన మన పంటలు బాగుంటాయా, మన పంటలు ఎండిపోకుండా ఉంటాయా? అసలు పంట ఎండిపోకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అయితే సకాలంలో వర్షాలు పడాలి. అది ఎవరి చేతిలో ఉండేటువంటి పని కాదు. ఇంకా కాకపోతే నీళ్లు సరఫరా చేయాలి. నీళ్లు సరఫరా చేయాలంటే బోరింగ్ బావులు అంటే దానికి కరెంటు కావాలి. కరెంటు ఉండదు. ఒక్కోసారి మిషన్ పాడవుతుంది, ఒక్కోసారి అక్కడ పెట్టేటువంటి మోటార్ దెబ్బతింటుంది, ఒక్కోసారి బోరింగ్లోనే ఇబ్బందులు ఏర్పడతాయి. వెరసి ఏదైనా నీళ్లు సమృద్ధిగా మనం పంటకి సరఫరా చేయలేనప్పుడు ఏమవుతుంది? పంట ఎండిపోతుంది. తద్వారా నష్టపోయేది ఎవరు? మొట్టమొదటిగా రైతు, ఆ తర్వాత దేశం, ఆ తర్వాత తినేవాళ్ళందరూ కూడా. ఇంతమందికి దానివల్ల నష్టం ఉంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి? పంటలు ఎండిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం దానికి సరిగ్గా నీరు లేకపోవడం మాత్రమే. అలా నీరు లేకపోవడానికి కరెంటు మీద మనం ఎందుకు ఆధారపడ్డాము? కరెంటు మన దేశంలో ఎప్పటి నుంచి ఉంది? ఏదో కాలానికి వెళ్ళి మీరు పాతకాలానికి వెళ్ళకండి, బీసీలో ఉన్నారా అని విమర్శించకండి. విజ్ఞులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి.
కరెంటు ఉన్నప్పుడు కరెంటు వాడుకోండి. కరెంటు లేనప్పుడు మానవ ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాం? బోరింగ్ బావులు కాకుండా మోట బావులు తవ్వించుకున్నారనుకోండి, జలాశయాలన్నింటినీ కూడా పెంచుకున్నారనుకోండి, వాటి నుంచి కూడా మనం సరఫరా చేసుకోవచ్చు కదా. వాటి నుంచి కాలువలు తీసుకోవచ్చు, లేదా మోట బావుల నుంచి మనం ఎద్దుల ద్వారా కూడా మనం నీరు చేరి కూడా పోయించుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ముఖ్యంగా మొట్టమొదటి మన అవసరం ఏమిటి? పంట ఎండిపోకూడదు. కరెంటు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఒకసారి కరెంటు ఏదైనా ఎక్కడ ఇబ్బంది అయిపోయినా కరెంటు మనకి రాదు. సబ్స్టేషన్లో అయినా, పోల్ మీద అయినా, లేకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్లగ్గులు పోయినా, మీ ఇంట్లో ఉన్నటువంటి దగ్గర ఎక్కడైనా పాయింట్లో దోషం ఉన్నా, లోపం ఏర్పడినా, అక్కడ ఆ మోటార్లో ఏదైనా ఇబ్బంది అయినా, బోరింగ్ లోపల నీళ్లు లేకపోయినా, ఇవన్నీ చేయటానికి టైం పడుతుంది. ఎక్కడ ఏ కారణం అయినా ఆ కరెంటు ఆగిపోయినప్పుడు మీకు నీళ్లు ఉండవు. అన్నిటికీ ప్రభుత్వమే కారణం కాదు కదా. అనేక కారణాలు ఉంటాయి మీకు కరెంటు రాకపోవడానికి, వేళకి అందకపోవడానికి. అందుకేం చెయ్యాలి? మీరు పెద్ద పెద్ద మోటబావులు లాంటివి పెట్టుకున్నారనుకోండి, జలాశయాలు, చెరువులు తవ్వించుకున్నారనుకోండి, చెరువుల నుంచి అయితే చిన్న చిన్న కాలువలు తీసి మీ పంట తీసుకోవచ్చు. మీరు మోటబావులు తవ్వించుకున్నారనుకోండి, దానికి కరెంటు మిషన్ పెట్టుకుంటే ఎవరైనా వద్దన్నారా? దానికి కూడా బోరింగ్ పెట్టుకున్నట్టే దానికి కూడా మిషన్ పెట్టుకోవచ్చు కదా. కరెంటు ఉన్నప్పుడు దాని ద్వారా తీసుకోండి, కరెంటు లేనప్పుడు దాని నుంచి చేదుకునేటువంటి అవకాశం ఏర్పరచుకోండి. అలా కాకుండా ఏం చేస్తున్నారు? ప్రతి చోట కూడా పెద్ద పెద్ద ఎకరాలు, 100 ఎకరాల దగ్గర కూడా చాలా చోట్ల బోరింగ్ పాయింట్స్ పెట్టుకోవడం, దాని మీద మాత్రమే ఆధారపడి ఉండటం. వెళ్తారు, అయ్యో కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం చేస్తాం? ఊరుకోండి. 1000 ఎకరాలకి, 100 ఎకరాలకి బకెట్లతో నీళ్లు పోయలేరు కదా, ట్యాంకర్లు తెచ్చి పోయలేరు కదా. అలాప్పుడు ఏం చెయ్యాలి? కొన్ని పాయింట్స్ దగ్గర బోరింగ్ బావులు అనేవి పక్కన పెట్టేసి మోట బావులు అనేవి పెట్టుకోండి. కరెంటు ఉందనుకోండి, దాని ద్వారా ఉపయోగించుకోండి. కరెంటు లేదనుకోండి, ఎద్దుల్ని పెట్టి దాని ద్వారా పూర్వకాలం చేదేవాళ్ళు కదా, అలాంటి నీళ్ళని కూడా చేది మీరు పంటలకి పోసే ఏర్పాటు చేసుకోండి. దగ్గరగా ఉండేటువంటి వాగులు, వంతల నీళ్ళన్నీ కూడా వేస్ట్గా పోకుండా పంట పొలాలకు వచ్చేటువంటి కాలువలు ఏర్పాటు చేసుకోండి. నీరు, వర్షపు నీరంతా కూడా వృధాగా పోకుండా ఏవైనా ఏర్పాట్లు చేసుకోండి. ఆ నీటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలం కానప్పుడు, పంట ఎండిపోతున్నప్పుడు అందరికీ కావలసినటువంటిది జలాశయాల నుంచి కానీ, లేదా పంట దగ్గరే ఉన్నటువంటి బావుల నుంచి కానీ నీరు ఏర్పాటు చేసుకోవాలి. మోట బావులు పెట్టుకోండి. మోట బావులు పెట్టుకోవడం వలన, పూర్వపు కల్చర్ రావటం వలన మీ పంటలు ఎండిపోవు. ఇందులో ఏదైనా అసత్యం ఉందేమో ఒక్కసారి మీరంతా ఒకసారి ఆలోచించండి. కేవలం కరెంటు మీద ఆధారపడితే మాత్రమే మన పంటలు బాగుంటాయా? ప్రత్యామ్నాయంగా మనం ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ అంటూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ బాగానే ఉంది. బిందు సేద్యం అంటారు దాన్ని. బిందు సేద్యం అంటే ఒక్కో చుక్క నీరు రావడానికి దానికి సరిపోయినటువంటి పంపులన్నీ పెట్టి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తారు. కానీ దానికి కూడా కరెంటు కావాలి కదా. కరెంటు మీద ఆధారపడటం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి, మీరు మీ చేతులతో కూడా మీరు ఎలాంటి అవసరం లేకుండా ప్రభుత్వం మీద కానీ, మిషన్ల మీద కానీ, కరెంటు మీద కానీ ఆధారపడకుండా మీ పొలాలకి, మీ చేన్లకి, మీ చెట్లకి మీరు నీరు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక సమాలోచన చేయండి. నలుగురు కలిసి అలాంటి అలవాట్లు పెంచుకోండి. ఎడ్లని పెంచండి. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కరెంటు ఉన్నప్పుడు మీరు దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. లేనప్పుడు ఎడ్లని పెట్టి చక్కగా, పూర్వకాలం ఎలా చేసేవాళ్ళు, మోటబావుల నుంచి ఎలా నీళ్లు తీసుకునేవాళ్ళు, అలా తీసేసి చక్కగా కాలువల ద్వారా మీ పంటలకి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీ పంట ఎండిపోదు కదా, మీరు నష్టపోరు కదా, తద్వారా ఆత్మహత్యలు లేకుండా అవుతాయి కదా. పండించి అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత అన్నమో రామచంద్ర అని ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరికీ రాకూడదు. అందుకని ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాము అనేటువంటి సమాలోచనని విజ్ఞులంతా చేయండి. నాకు తోచిన 1-2 కారణాలు మాత్రమే నేను చెప్పాను. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, వ్యవసాయం గురించి తెలిసినటువంటి వాళ్ళైతే కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయేమో సమాలోచన చేయండి. కేవలం కరెంటు మీదనే కాకుండా ఇంకా ఏ పద్ధతుల్లో మీ పంటలు ఎండిపోకుండా మీరు ప్రత్యామ్నాయాలు ఏమి చేస్తారు అనేటువంటిది ఒక్కో ఊరిలో, ఆ గ్రామంలో వ్యవసాయదారులందరూ కూడా కూర్చుని సమాలోచన చేయండి. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోండి.
అప్పుడు అన్నదాత ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశం ఏర్పడదు.